హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కమలా వ్లాగ్స్ అండి. ఈ రోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాను, కానీ మా హస్బెండ్ ఏమో మండి బిర్యానీ చేస్తానని చెప్పి ఫిక్స్ అయ్యాడు అనమాట. సో ఈ రోజు అయితే మా ఇంట్లో ఫ్రై పీస్ మండి అనమాట. మండి బిర్యానీకి ఏమేమి కావాలో మనం రెడీ చేసేద్దాం. ఇప్పుడు చికెన్ 2 kgs తీసుకోవాలి. ధనియాలు 4 tables, జీలకర్ర 2 tables, లవంగాలు 24, అలకలు ఒక 16, సోంపు 2 tablespoons, బ్లాక్ పెప్పర్ 4 tablespoons తీసుకోవాలి. అలకలు వచ్చేసి 8 sticks, జాజికాయ తీసుకోవాలి ఒక హాఫ్. ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని పౌడర్ కింద తీసుకోవాలి. ఒక 2 tablespoons మాత్రం మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిక్చర్ లో సొంటి పౌడర్ ఒక 2 tablespoons, సాల్ట్ 2 tablespoons, చిల్లీ పౌడర్ 2 tablespoons, చాట్ మసాలా 2 tablespoons మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకునేసి 1 full లెమన్ మనం స్క్వీజ్ చేసుకొని ఆ జ్యూస్ మాత్రమే పోసుకోవాలన్నమాట. అండ్ ఒక 4 tablespoons వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సాఫ్రాన్ వాటర్ కూడా కొంచెం వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ తీసుకొని ఇలా మంచిగా మసాజ్ చేసి పెట్టుకోవాలి. ఈ చికెన్ ఇప్పుడు మేము బాయిల్ చేయాలి. మా దగ్గర ఇంకా ఏ స్టీమర్ లేక మేమైతే ఇడ్లీ స్టీమర్ తీసుకున్నాం అనమాట. ఇడ్లీ స్టీమర్ లో ఒక 1.5 లీటర్ వాటర్ వేసేసుకొని ఇడ్లీ వేసుకుంటాం కదా, ఇట్లాంటి దాని మీద చికెన్ అనేది స్టోర్ చేసేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీట్గా అరేంజ్ చేసేసుకోవాలి. దీంట్లోకి చూసినట్టయితే మేమైతే పెద్ద ముక్కలు మటుకు కింద పెట్టుకున్నాం అనమాట. చిన్న చిన్న ముక్కలన్నీ పైన పెట్టుకున్నాము, ఎందుకంటే అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి. నెక్స్ట్ క్లోజ్ చేసేసాము, స్టవ్ మీద పెట్టేసాం అనమాట. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. ఉడికే లోపల మేమైతే ఆనియన్స్ తీసుకొని ఫ్రై కూడా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట. మీరు కూడా ఇలాగే పెట్టేసుకుంటే టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అయితే మేము ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఈ వర్క్స్ అన్ని చేసుకునే లోపల చికెన్ అయితే స్టీమ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ తిప్పేసి మళ్ళీ స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం నీట్గా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా ఉడికిపోయిందండి ఒక సైడ్ పీస్ అయితే. నెక్స్ట్ మనం ఇంకో సైడ్ కూడా పీస్ ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలాగ టర్న్ చేసేసి చికెన్ పీసెస్ని చూసారా మంచిగా ఇలా టర్న్ చేసేసుకొని పెట్టేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ స్టీమ్ చేసుకోవాలన్నమాట. 1.5 kgs రైస్ తీసుకున్నాం మేము. నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాం అనమాట. సో మీన్ వైల్ ఈ చికెన్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. పెద్దది దాకలాగా ఒకటి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ 1 by 1 నీట్గా పెట్టేసుకోవాలి, ఎందుకంటే అది ఆయిల్ ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఎక్కువసేపు కూడా మనకి పట్టదనమాట. తొందరగానే కుక్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. సో ఇలా మంచిగా మనం ప్లేస్ చేసేసుకోవాలి పీసెస్ అన్నిటిని. మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అనమాట. చూసారా ఎంత సూపర్ కలర్ కనిపిస్తుందో అసలు. ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవాలన్నమాట, మండి రైస్. సో మేము అదే ప్యాన్ని మేము నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాము. 7 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి 4 or 5 మిర్చీస్ వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందాక అంటే మనం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వచ్చేసి దీంట్లో వేసేసేయాలన్నమాట. ఇప్పుడు మాకు చికెన్ స్టాక్ వాటర్ వచ్చేసి 1.5 లీటర్ వచ్చిందండి. పైన మేము 1 లీటర్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాము 1.5 kg రైస్ కోసం అనేసి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతుంది కదండి, ఇలా మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ అనమాట వేసేసుకోవాలి. ఇందులో పెట్టేసుకోవాలి. 10 minutes తర్వాత మనమైతే మూత తీసుకునేసి ఇలా ఎలా కుక్ అయింది ఏంటి అనేసి ఒకసారి కలుపుకొని చూసుకోవాలన్నమాట. మాకైతే లైట్గా వాటర్ కనిపిస్తుంది, సో మళ్ళీ మేమైతే కుక్ చేసుకుంటున్నాము. సాల్ట్ తక్కువగా ఉన్నింది, సో మేమైతే సాల్ట్ మిక్స్ చేసుకున్నాము కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది అనమాట బిర్యానీ అనేది. సో మేమైతే ఇలా చికెన్ పీసెస్ అన్నిటిని ఇలా ప్లేస్ చేసుకుంటున్నాము. మన ఫ్రై పీస్ మండి. సో మేమైతే ఇలాగా అంటే ఫ్రై చేసుకున్నాం కదా, ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం మేము ఇలా చేస్తున్నాము. బొగ్గును బాగా కాల్ చేసుకొని గిన్నె మధ్యలో పెట్టేసుకొని నెయ్యి వేస్తే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట మా చికెన్ అయితే.
రైస్ కూడా మంచిగా కుక్ అయింది. కొత్తిమీర లైట్గా పుదీనా వేసేసుకొని మనం దించేసుకోవాలన్నమాట. కొత్తిమీర పుదీనా ఇందాక మనం ఫ్రై పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ మొత్తం దీంట్లో నీట్గా అరేంజ్ చేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఎమ్మి బిర్యానీ తినాలనేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఆనియన్స్ లెమన్ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నామండి. అండ్ ఇలా మూత పెట్టుకొని ఒక 5 minutes మళ్ళీ దమ్ చేసుకోవాలన్నమాట. తీయగానే వేడి వేడి మండి బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా మేమైతే ప్లేట్లో కూడా సెట్ చేసేసుకున్నాము. చూసారా, మళ్ళీ పైన బాదం పప్పు, జీడిపప్పు లైట్గా మేము మిక్స్ చేసుకున్నాం అనమాట. ఎంత యమ్మీ ఉందంటే జస్ట్ ట్రై అండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. స్టే ట్యూన్ టు ఛానల్. బాయ్ బాయ్.